ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము 14వ అధ్యాయము 1వ వచనము 7 నుండి 14 వచనాలు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులో ఒకనింట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఉపమానము చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడుగు వారిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మేము పిలిచిన వాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నిన్ను తిరిగి పిలువగలరను భావముతో నీవు భోజనమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలవవలదు. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, 22వ సామాన్య ఆదివారము. ఈరోజు మనకి మొదటి పఠనము, 2వ పఠనము సువిశేషముల ద్వారా ప్రభువు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సువిశేషాల పట్టణాలలో నరుడు ఏ విధముగా జీవించాలి అనేది మనకి ప్రభు తన వాక్కు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనిషి గర్వమును వీడాలి, వినయముతో జీవించాలి అని ప్రభువు పట్టణాల ద్వారా ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నారు. అయితే వాక్యములో మనం చూసినట్లయితే సువిశేషములో మొదటి వాక్యాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి భోజనమునకు వెళ్ళెను. యేసుక్రీస్తు ప్రభువు భోజనానికి వెళ్ళారు. సాధారణంగా మనం అందరము కూడా ఏదైనా విందు చేసుకునేటప్పుడు, ఒక వివాహము కానీ, ఒక పుట్టినరోజు కానీ, లేదా ఒక సందర్భానుసారముగా మనం కూడా ఏం చేస్తాము, మన బంధువులని, స్నేహితులని, లేదా మనకి బాగా క్లోజ్గా ఉన్నటువంటి వారిని భోజనానికి ఆహ్వానిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఆదివారం రోజున, విశ్రాంతి దినమున, పరిసయ్యులలో ఒక అధికారి ఏం చేశాడు? ఎవరిని పిలిచాడంట? ఎవరిని పిలిచాడు భోజనానికి? పరిసయ్యులలో ఒకడు, పరిసయ్యుల యొక్క అధికారులలో ఒకడు ఎవరిని భోజనానికి పిలిచాడు? యేసయ్యను భోజనానికి పిలిచాడు. యేసయ్యను భోజనానికి పిలిస్తే ఆయన నేను రానులే అన్నాడా? లేదు, భోజనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ఎవరిని? యేసు ప్రభు అక్కడ భోజనానికి వచ్చాడు. వస్తే ప్రజలందరూ కూడా ఆయన్ని గమనిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు, అందరూ చూస్తున్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే, మనం ఇంట్లో ఒక పెళ్లి చేసుకుంటున్నప్పుడు, లేదా ఒక విందుని ఏర్పాటు చేసినప్పుడు, ఒక గొప్ప వ్యక్తిని మనం పిలిచామనుకోండి. ఒక గొప్ప వ్యక్తిని మనం పిలిచినప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? అందరూ
ఆయన ఏం చేస్తారు? ఆయనకి నమస్కారం పెడతారు. లేదంటే అది ఆయన వచ్చారు, ఆయన ధనవంతుడు కదా, గొప్పవాడు కదా, అధికారం గలవాడు కదా అని అందరిని ఆయన చూస్తూ ఉంటారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూర్చున్నాడా, నుంచున్నాడా, భోంచేస్తున్నాడా, మాట్లాడుతున్నాడా, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆయనను అందరూ కూడా ఏం చేస్తారు? గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే యేసు ప్రభు కూడా అక్కడికి వచ్చారు. యేసు ప్రభు కూడా అక్కడికి వచ్చినప్పుడు అందరూ ఆయనను గమనిస్తున్నారు. ఎందుకు గమనిస్తున్నారు? యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఏమిటి? ఇంకా చాలామంది విందులో ఉన్నారు. మరి వారందరినీ గమనిస్తున్నారా? లేదు. కానీ యేసు ప్రభువుని ఎందుకు గమనిస్తున్నారు అంటే యేసు ప్రభు గురించి వారికి కొంత తెలుసు. ఈయన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మనిషి, మామూలు వ్యక్తి కాదు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు. ప్రభువుని చూడగానే, ఆ విందులో ఆ ప్రభువును చూడగానే అందరికీ కూడా అవి గుర్తొచ్చి ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా యేసు ప్రభుని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయనేనంట అక్కడ అద్భుతం చేసింది, ఈయనేనంట నీటిని ద్రాక్షరసంగా మార్చింది, ఈయనేనంట గుడ్డివాడికి చూపించింది, ఈయనేనంట కుంటివాడిని నడిపించింది. ఎవరికి తెలిసింది వాళ్ళు తనలో తను మాట్లాడుకుంటూ అదిగో ఆయన వచ్చాడు ఏం చేస్తున్నాడు ఏంటి అని అందరూ కూడా గమనిస్తూ ఆయననే చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? 7వ వచనంలో ఉంది చూడండి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఉపమానమును చెప్పెను. కాబట్టి అక్కడ ఒక విందు జరుగుతుంది. ఆ విందుకి అందరినీ కూడా ఆహ్వానించారు. వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ నేను కూర్చోవాలి, ఆ పైన నేను కూర్చోవాలి, అక్కడ వేసిన సీట్లో నేను కూర్చోవాలి అని ఎవరికాళ్ళే పోటీలు పడిపోతున్నారు. అంతే కదా. మనకు కూడా భోజనాల కార్యక్రమం జరిగినప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళని మిగిలిన వాళ్ళని పక్కన ఎవరికాళ్ళే నేను ముందెళ్ళిపోయి కూర్చోవాలి, నేను ఆ సీట్లో కూర్చోవాలి, నేను ఈ సీట్లో కూర్చోవాలని ఎవరికాళ్ళే తోసుకుంటా మరి గడిబిడి చేస్తూ ఉంటారు, అక్కడ హడావిడి చేస్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా అక్కడ నిలబడి వాళ్ళు చేసేటువంటి పనిని ప్రధాన ఆసనముల కొరకు ప్రధానమైన కుర్చీల మీద నేను కూర్చోవాలి అనుకుని చూస్తున్నటువంటి వారి ఆ యొక్క బంధువులను, స్నేహితులను, అతిథులను చూస్తున్నాడు. చూసి ప్రభు ఏం చేశాడు? ఒక ఉపమానమును చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి అక్కడ. ఎవరైనాను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనంపై కూర్చుండవలదు. నిన్ను ఎవరైనా పిలిచారనుకోండి, ఫంక్షన్కి పిలిచినప్పుడు కుర్చీలు వేశారు, అన్నీ వేశారా? నువ్వు వెళ్ళిపోయి ప్రధాన ఆసనం మీద కూర్చున్నావు అనుకో, నేను ముందు వచ్చాను కాబట్టి నేను ఎక్కడే కూర్చుంటాను, నేను వెళ్ళిపోయి గబగబ కూర్చున్నావు అనుకో, ఏం జరుగుతుంది? ప్రభు చెబుతున్నాడు. ఒకవేళ అతడు నీకంటే గొప్ప వ్యక్తిని పిలిచినప్పుడు ఆ గొప్ప వ్యక్తి వస్తే వెంటనే ఆయన దగ్గరికి వచ్చాయా, నువ్వు కొంచెం కింద కూర్చో, ఆయన వస్తాడు, ఆయన పెద్ద ఆయన పైన కూర్చుంటాడు, నువ్వు కింద కూర్చో అని చెప్పినప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, నిన్ను ఎవరైనా విందుకు పిలిచినప్పుడు ఆ విందు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రధాన ఆసనం మీద కూర్చుంటాక నువ్వు ప్రయత్నము చేయబాకు. వెళ్ళి ఎక్కడ కూర్చోమంటున్నాడు ఆయన? వాక్యం చూడు. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును, అప్పుడు నీవు సిగ్గుతో కడపట్టి చోటికి కూర్చున్నావు, కిందకెళ్ళి కూర్చోవలసి వస్తుంది నువ్వు. అందువలన నువ్వేం చేయాలి? నీ చేత పిలవబడినప్పుడు అందరికంటే కడపట్టి చోటున కూర్చుండము. నువ్వు వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి? తగిన స్థానంలో నువ్వు కూర్చో. నువ్వు పెద్దవాడమైనా సరే, గొప్పవాడవైనా సరే, నువ్వు వెళ్ళి తగిన స్థానంలో నువ్వు కూర్చున్నట్లయితే నిన్ను పిలిచినటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా, ఆయన వచ్చి అయ్యా మీరు ఇక్కడ కూర్చున్నారండి, రండి మీరు ఇక్కడ కూర్చోవాలి ప్రధానాసనం మీద అని చెప్పి ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ ప్రధానాసనం మీద కూర్చోబెట్టినప్పుడు నీకేం కలుగుతుంది? గౌరవం కలుగుతుంది. కాబట్టి విందులకు ఆ యొక్క పెళ్ళిళ్ళకు మరి ఆ విందులకు ఆహ్వానించినప్పుడు నువ్వు వెళ్ళి ప్రధాన ఆసనముల కొరకు ఎప్పుడు కూడా చూడబాకు అని ప్రభువు చెబుతున్నాడు. ఎందుకు అంటున్నాడంటే వాక్యంలో మనం చూస్తే, స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చునమని చెప్పును, అప్పుడు అతిథుల అందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు
హెచ్చించబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను తగ్గించుకునేటువంటి వాడు హెచ్చించబడతాడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని ప్రభువు చెప్తున్నాడు. ఉపమానం ద్వారా చెప్పాడు ఆయన. నువ్వు వెళ్ళి నిన్ను విందుకు ఆహ్వానించినప్పుడు నువ్వు వెళ్ళి ఆ విందులో ప్రధానాసనం మీద కూర్చున్నప్పుడు హెచ్చించుకున్నావు నువ్వు. కానీ ఏం చేయబడింది నీకు? తగ్గించబడి కింద కూర్చోమన్నాడు. కానీ నువ్వు తగ్గించుకుని కింద కూర్చున్నప్పుడు ఆ యజమాని వచ్చేసి నిన్ను పైన కూర్చోబెట్టాడు. హెచ్చించబడతావని ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ఎడల మరి నువ్వు తగ్గించుకుని ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చింపచేస్తాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే ఈ యొక్క వాక్యం బట్టి మనము కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. చూసారా, మన వాక్యంలో చూసినట్లయితే మరి కయ్యూను ఆబేలు ఉన్నారు. కయ్యూను ఆబేలు ఉన్నారు. దేవుని దగ్గర తగ్గించుకున్నటువంటి వాడు ఎవరు? తగ్గించుకున్నటువంటి వారు ఎవరు? కయ్యూను ఆబేలు ఇద్దరు కూడా అన్నదమ్ములే కదా. ఎలా ఉన్నారు ఇద్దరు కూడా? ఆబేలు తగ్గించుకుని ఉన్నాడు, కయ్యూను కోపముతో ఉన్నాడు. కాబట్టి ఎవరు హెచ్చించబడ్డారు? కయ్యూను. అలాగే సుంకరుని చూడు, పరిసయ్యుడు సుంకరుడు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఎవరు తగ్గించబడ్డారు, ఎవరు హెచ్చించబడ్డారు? దేవుని దగ్గర ఎవరైతే తగ్గించబడి ఉంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చింపులో ఉన్నారో వారు తగ్గించబడతారని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ నేను ఇప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఎందుకనంటే మనము చేసేటువంటి ఒక మంచి పనిలో ఏముండాలంటే దీనత ఉండాలి, వినయం ఉండాలి. మొదటి పట్టణం అదే మనకి తెలియజేస్తూ ఉంది. చదువు, మొదటి పట్టణం చదువు. శిరాపుత్రుడేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. కుమారా, నీవు చేయు పనులన్నిటిలో వినయముతో మెలగుము. బహుమతులు ఇచ్చు వానికంటే కూడా వినయవంతుణ్ణి నరుడు ఎక్కువగా మెచ్చుకుంటారు. నరులు ఎవరిని మెచ్చుకుంటారంట? నీవు చేయు పనులన్నింటిలో వినయముతో మెలగుము, బహుమతులిచ్చు వానికంటే కూడా వినయవర్తుని నరులు అధికముగా మెచ్చుకొందురు. వినయం ఉంటే, మనలో వినయం ఉంటే నరులు మెచ్చుకుంటారు. నీలో వినయము లేకపోతే నరులు నిన్ను ద్వేషిస్తారని యొక్క పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అంటే నువ్వు ఏ మంచి పని చేసినా అందులో ఏముండాలి? వినయం ఉండాలి, దీనత ఉండాలి. నువ్వు చేసినటువంటి పని ఎంత మంచిదైనప్పటికీ కూడా అందులో వినయము లేదా ఈ దీనత లేకపోయినట్లయితే దేవుడు అతనిని అంగీకరించడని ఈ యొక్క మొదటి పట్టణం మనకి తెలియజేస్తూ ఉంది. దానికి తగినటువంటి ప్రతిఫలము దొరకదని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు చేసే పనులన్నిటిలో కూడా వినయము కలిగి ఉండాలి. ఉదాహరణకి ఒక అన్నం పెడుతున్నాం అనుకోండి, ఎవరికి? పెద్ద ఆయనకి, మామగారికో అత్తగారికో ముసలాళ్ళు అయిపోయారో వారికి అన్నం పెడుతున్నాం అనుకోండి. నువ్వేం పెట్టాలనుకుంటున్నావు? అన్నం పెట్టాలనుకుంటున్నావు. ప్లేట్లో పెట్టిన తర్వాత ప్లేటుని తీసుకొచ్చి తిను. రోజు ఇదైపోయింది, పనికిమాలిన మంద మాకు దాపరించారు, తిను, ఇదిగో పెట్టాను తిను అని పెట్టేవనుకోండి. నువ్వు చేసినటువంటి పనిలో వినయం ఉందా? విధేయత ఉందా? నువ్వు మంచి పనే చేసావు. ఏం చేసావు మంచి పని? వాళ్ళకి ఆహారం పెట్టావు, అన్నాన్ని పెట్టావు, మంచి పనే. లేదా ఒక టీ ఇచ్చావు, లేదా ఒక పండో ఫలమో ఇచ్చావు, లేదా ఒక మంచినీరు ఇచ్చావు. నువ్వు చేసిన పని మంచిదే, ఆ మనిషి యొక్క ఆకలిని తీర్చావు కాబట్టి మంచిదే. కానీ నువ్వు చేసినటువంటి పనిలో వినయం ఉందా? విధేయత ఉందా?
అప్పుడు నువ్వు చేసినటువంటి మంచి పైనప్పటికీ కూడా దేవుడు నీకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? కాబట్టి మనము చేసే ప్రతి పనిలో కూడా ఏముండాలంట? వినయముతో కూడినటువంటి మంచి పని చేసినప్పుడే దేవుడు నీకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. అందుకనే ఒక ఉదాహరణ చెప్తా. ఒక పునీతుడు ఒక దృశ్యాన్ని చూశాడంట. ఒక దృశ్యాన్ని చూశాడు. మరణించిన తర్వాత, మరి ఈ లోకాన్ని వీడిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా ఆ యొక్క పరలోకంలో తీర్పు కోసం వెళ్ళాలి. ఆ సత్యం మనకు తెలుసు. బైబిల్ గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. అయితే ఆ తీర్పుకు వెళ్ళేటువంటి సమయంలో ఒకడు తన భుజం మీద ఒక సంచి వేసుకుని ముందొక మూట, వెనకాల ఒక మూట వేసుకుని ఆ తీర్పు కోసం వస్తున్నాడు. ముందొక మూట ఉంది, మంచి పనులు చేసినటువంటి మూట. తన జీవితంలో చేసిన మంచి పనులన్నీ ముందు సంచిలో ఒక మూటగా ఉన్నాయి. వెనక పక్క ఒక మూట ఉంది, అవి తను చేసినటువంటి పాపాలు. ఒక మూట ఈ భుజాన్ని వేసుకుని తీర్పు కోసం అక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ఆ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తూకం వేశాడు. కాటాలో తూకం వేశాడు. ఒక పక్కనే మంచి పనులు చేసిన మూట, ముందున్న మూట, వెనకాలన్న పాపాల మూట ఇటేసాడు. ఈ త్రాసులు వేస్తున్నప్పుడు అది ఎటు వెళ్ళిపోతుంది? పాపాలు చేసినటువంటి వైపు కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి దానిని బట్టి శిక్ష విధిస్తూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా అలా నరకంలోకి వెళ్ళిపోతున్నారు, శిక్షలోకి వెళ్ళిపోతున్నారు. ఈ పునీతుడు అలాగే చూస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా మరి రెండు మూటలో తీసుకొస్తున్నారు. మంచి పనుల మూట తీసుకొస్తున్నారు, చెడు పనుల మూట తీసుకొస్తున్నారు, పాపం తీసుకొస్తున్నారు, పుణ్యం తీసుకొస్తున్నారు. అందరి మూటలు ఏవి బరువుగా ఉన్నాయి? చెడు పనులు, పాపపు మూటలు బరువుగా ఉంది. వీళ్ళని మరి శిక్షింపబడుతున్నారని చెప్పేసి చూస్తున్నాడు. చూస్తూ ఉండగా ఒక ఆమె వస్తుందంట. ఆమె కూడా తన యొక్క మంచి పనులు, తన యొక్క చెడు పనులు మూట వేసుకుని వస్తుంటే ఈ పునీతుడు చూశాడంట. చూస్తే ముందున్న మూట ఎంత ఉంది? చాలా పెద్దగా ఉంది. వెనకాల మూట ఎలా ఉంది? చిన్నగా ఉంది. అప్పుడు అనుకున్నాడంట, మీరేమనుకుంటున్నారు? ముందు చాలా పెద్ద మూట ఉంది, ఎంత ఉంది మూట, వెనకాల చిన్న మూట ఉంది. ఇది తీసుకుని వస్తుంటే మీ ఆలోచన ఎలా ఉంది? ఈ అమ్మ ఇప్పుడు వరకు శిక్షింపబడ్డారు, ఈమె మాత్రం మంచి పనుల మూట చాలా పెద్దగా ఉంది, ఏమన్నా పరలోకంలోకి వెళ్తుంది అని ఆ పునీతుడు అలాగే చూస్తున్నాడు అనుకుంటా. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన త్రాసులు వేశాడు. త్రాసులు వేసినప్పుడు మంచి పనులన్నీ పెద్ద మూట ఇటేశాడు. ఈ యొక్క చెడు పనులు, ఈ పాపపు కార్యాలు ఇవన్నీ కూడా ఈ పక్కన వేశాడు. వేస్తే మూట ఎటు తూకింది? చెడు పనులు ఉన్న వైపుకి కిందకి తూకింది. అప్పుడు ఆశ్చర్యపోయాడంట ఆయన, ఇదేంటి ఆ మూట ఎంత పెద్దగా ఉంది, ఇదేమో చిన్నగా ఉంది, అయినప్పటికీ ఇటే తూగింది అని ఆయన ఆశ్చర్యానికి లోనైపోయాడు. ఇదేంటి, పెద్ద మూట వైపు కాటా తిరగాలి కదా, చిన్న మూట వైపు తిరుగుతుంది ఏంటి అన్నప్పుడు ఆ పునీతుడు ఆశ్చర్యమైపోయి పక్కన ఉన్నటువంటి దేవదూతని అడుగుతున్నాడు. ఏమి చాలా మంచి కార్యాలు చేసింది కదా, ఇన్ని మంచి కార్యాలతో చేసి అవన్నీ కూడా తీసుకుని వస్తే తేలిగ్గా ఉందేంటి అని అడిగితే అప్పుడు ఆ యొక్క దేవదూత ఆయనకి చెబుతుందంట, ఈమె ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ కూడా ఈమెకి ఏముందంట? గర్వం ఉంది, అహంకారం ఉంది. అధికముగా ఉండుట వలన ఈమె చేసిన మంచి పనులు దేవుని ముందు విలువ లేదు అని చెప్పేసి చెప్పాడంట. కనుక దేవుని దండన ఈమెకి శాశ్వతంగా ఉంటుంది. నువ్వెన్ని మంచి పనులు చేసినా సరే అందులో ఏముండాలి? వినయము, విధేయత, దీనత ఉండాలి. అంతేగాని నువ్వు పెట్టినటువంటి ప్రతి విషయంలో గర్వముతో, అహంకారంతో తిను మాకు దాపరించవు తిను అని చెప్పి నువ్వు పెట్టావనుకో, నువ్వు పెట్టినటువంటి చేసిన మంచి పనిలో వినయం ఉందా? ఏముంది? గర్వం ఉంది, అహంకారం ఉంది, తలబిరుసుతనం ఉంది. ఇలాంటి మంచి పనులు దేవునికి ముందు నిలవవు. అందుకనే ఈ పెద్ద మూట మంచి పనులు ఎక్కువ చేసావు, అన్నం పెట్టావు, మంచినీళ్ళు ఇచ్చావు, నీళ్ళు ఇచ్చావు, లేదా వాళ్ళకి చేసావు, వీళ్ళకి చేసావు, అన్నీ చేసావు. అన్నీ కూడా ఎలా చేసావంటే అహంకారంతో చేసావు. నేనే చేసేది, నేను కాకపోతే నీకు ఎవడన్నా చేస్తాడా?
దిక్కు లేక నువ్వు నా దగ్గరికే వచ్చావు, నేనే చేస్తున్నా అని నువ్వు చేస్తున్నావు. మాటలు అంటున్నావు, చేస్తున్నావు, మంచి పనే చేస్తున్నావు. కానీ నీలో ఏముంది? అహంకారం ఉంది. నీలో ఏముంది? గర్వం ఉంది. కాబట్టి నువ్వు చేసేటువంటి మంచి పని దేవుని దృష్టిలో విలువ లేదు. అందుకనే దీనత లేకుండా, వినయము లేకుండా నువ్వు ఎంత మంచి పని చేసినా అది పుణ్యకార్యముగా భావించబడదని ప్రభువు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అందుకనే మొదటి పట్టణంలో అంటున్నాడు ఏమన్నా, నీవు చేయు పనులన్నిటిలో వినయముతో మెలగుము, అప్పుడు నీకేమొస్తుందంట? గౌరవము లభిస్తుంది. 28వ వచనం చదవమా, మొదటి పట్టణంలో 28వ వచనం. గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందు లేదు, దుష్టత్వము వానిలో లోతుగా వేళ్ళు పాతుకొన్నది. గర్వముతో ఉన్నటువంటి వాడు, గర్వముతో విర్రవిగేటువంటి వాడు, అహంకారముతో విర్రవిగేటువంటి వాడు, వాడిలో నుంచి ఆ గర్వాన్ని, అహంకారాన్ని తొలగించటానికి మందు లేదంట. వీడు గర్వంతో విర్రవిగుతున్నాడు అనుకోండి, ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఈ గర్వాన్ని తీసేసుకుందాం అనటానికి మందు లేదు. మందు లేదు, గర్వానికి మందు లేదని వాక్యం. అది గర్వం ఎలా ఉందంట? లోతుగా చెట్టు యొక్క వేళ్ళు పాతుకుపోయినట్లుగా ఆ గర్వము నీలో పాతుకొని పోయి ఉంది. చూసారా, ఒక గద్ద, ఒక కాకి రెండు ఉన్నాయి. కాకి ఇక్కడ ఎగురుతుంది, కాకి కొంతవరకే ఎగురుతుంది. గద్ద ఎక్కడ ఎగురుతుంది? ఆకాశంలో పైన ఎగురుతుంది. అవసరమైతే మేఘాల వరకు కూడా ఎగరగలదు అది. అక్కడికి వెళ్ళిన తర్వాత గాలి అందదు, పైకి వెళ్ళే కొలదు గాలి ఉండదు, శూన్యమైపోద్ది. ఈ గద్ద పైకంట ఎగురుతుంది, శూన్యంలో కూడా ఎగరగలదు. గద్ద విమానమును ఎగిరే ప్రదేశంలో కూడా వెళ్ళి ఎగరగలదు. దానికి అంత శక్తి ఉంది దానికి. ఈ కాకి చూసిందంట, దానికి రెక్కలున్నాయి, నాకు రెక్కలున్నాయి, దానికి ఈకలున్నాయి, నాకు ఈకలున్నాయి, దానికిలాగా నేను ఎగురుతానే ఉన్నాను. అది అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు నేనెందుకు ఎగరలేను అని చెప్పి ఇదేం చేసింది? పైకి ఎగరటం మొదలుపెట్టింది. గద్దను దాటి వెళ్ళాలని మొదలుపెట్టింది. ఎగురుకుంటా ఆయాసపడతా దాటి పై దాకా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి గాలి అందక ఏమైపోయింది? ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయి అక్కడి నుంచి డోమున కింద పడిపోయింది. మనిషి కూడా అంతే. గర్వము, అహంకారము నీలో ఉన్నట్టయితే నువ్వు ఏ మంచి పని చేసినా అది దేవుని దృష్టిలో విలువ లేనిదిగా ఉందని మొదటి పఠనం చెప్తా ఉంది. నువ్వు చేసేటువంటి మంచి పని చిన్నదైనప్పటికీ కూడా నువ్వు వినయముతోనూ దీనతతోనూ నువ్వు మెలిగినట్లయితే నీకు గౌరవం వస్తుందంట. నీకు గౌరవం వస్తుంది, విలువ కలుగుద్ది. ఎక్కడ? ప్రజలలో నీకు విలువ కలుగుతుంది, ప్లస్ దేవుని దృష్టిలో కూడా నువ్వు విలువ కలిగినటువంటి వాడిగా ఉంటావని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తా ఉంది. అందుకనే నువ్వు గర్వాన్ని వీడి జీవించాలని ప్రభువు మనకి ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి సువిశేషంలో చూసినట్లయితే, సువిశేషంలో ఉన్న ప్రభువు చెప్పినటువంటి మాట, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్పండి, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఒక విందుకు వెళ్ళాడు. విందుకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు చక్కగా భోజనానికి వెళ్ళి అక్కడ నిలబడి చూస్తున్నాడు. చూస్తుంటే జనాలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు మీరు భోజనాలకు వెళ్ళినప్పుడు? భోజనాలకు వెళ్ళారు, మీరేం చేస్తారు అక్కడ? 7వ వచనములో, సువిశేషంలో 7వ వచనములో, ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఉపమానము చెప్పెను. అందరూ వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? నాకు ఈ సీట్ కావాలి, ఈ సీట్ కావాలి, ఈ సీట్ కావాలి. భోజనానికి లేట్ అయిపోతుంది కదా, పోట్లాడేసుకుంటా ఆ పైన ఉన్న సీట్, ఆ కింద ఉన్న సీట్, సీట్ల కోసము కొట్టుకుంటున్నారు. యేసు ప్రభు కూడా అదే వెళ్ళాడు, భోజనానికి పిలిస్తే వెళ్ళాడు. వెళ్తే నిలబడితే అందరూ ఏం చేస్తున్నారమ్మా? ఆ సీట్లు కావాలని కొట్టుకుంటున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్పాడు? ఎవరైనా నిన్ను పెండ్లి ఎందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనంపై కూర్చుండవలదు. నిన్ను పిలిచారనుకోండి, పెండ్లి విందుకు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి
నేను ఎక్కడే కూర్చుంటా అని ప్రధాన ఆసనం మీద నువ్వు కూర్చుంటానికి కూర్చోవద్దు అంటున్నాడు ప్రభు. కూర్చోవద్దు. ఎందుకనంటే నీకన్నా గొప్ప వ్యక్తిని ఆయన పిలిచాడు. ఆయన వచ్చినప్పుడు నిన్నేం చేస్తాడు? నువ్వు వెళ్ళి కూర్చున్నావు, నువ్వు వచ్చేసి అక్కడ కూర్చున్నావు. ఉదాహరణకు నువ్వు అక్కడ కూర్చున్నావు, వచ్చి కూర్చున్నప్పుడు లేదా ఇక్కడ కూర్చున్నావు, వచ్చి ఇక్కడ సీట్ ఉందని ఇక్కడ కూర్చున్నావు. కానీ ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు అయ్యా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని అన్నారు అందరి ముందు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నీకు గౌరవము ఉండదు, సిగ్గుతో అవమానంతో నువ్వు బాధపడాలి. ఆ పిలిచిన గొప్ప వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చోబెడతారు. అలా కాకుండా నువ్వు వెళ్ళి నీకు సామాన్యమైనటువంటి నువ్వు ఉన్నటువంటి స్థానంలో నువ్వు కూర్చో. అప్పుడు యజమాని వచ్చినప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఎక్కడ కూర్చున్నావేంటి, రండి అని నిన్ను తీసుకుని వచ్చి ప్రధానాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. అప్పుడు ప్రజలలో నీకేం కలుగుతుంది? గౌరవం కలుగుతుంది. కాబట్టి మీరు ప్రధానాసనాల కొరకు చూడవద్దు. నువ్వు వెళ్ళి ముందుగా నీ యొక్క స్థానంలో కింద కూర్చోండి అని యేసు ప్రభు అక్కడ వారికి ఉపమానం చెప్తున్నాడు. అయితే అక్కడ చూసినట్లయితే 11వ వచనం చదవమా. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి పైన సీట్లో కూర్చున్నవాడి పరిస్థితి ఏమైంది? తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారు. కింద కూర్చున్నవాడి పరిస్థితి ఏమైంది? పైన కూర్చోబెట్టారు. కాబట్టి ప్రభు అంటున్నారు తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు. ఒక ఏనుగు ఉందంట. ఒక ఏనుగు తెలుసా? ఏనుగు తెలుసా మీకు? చూశారు ఎప్పుడన్నా? ఏమంటే ఏనుగుకి ప్రధానమైనది ఏంటిది? తొండం. అవునా? కాబట్టి ఏనుగు ఒక చోట చక్కగా పడుకునుంది. ఇంతలో ఒక చిట్టెలుక, ఒక చిన్న ఎలుక వచ్చి ఏనుగు మీద ఎక్కి ఆడుకుంటుంది. ఏనుగు అనుకుంది ఎలా స్వల్పజీవి, చిన్నజీవి, ఆడుకొని కాసేపు సరదాగా అనుకుంది. ఆ తొండం మీద వీపు మీద ఎక్కి అటు ఇటు తిరుగుతుంది, సరదాగా ఆడుకుంటుంది. ఏనుగు కూడా సంతోషపడింది. ఏనుగు ఒకసారి పైకి లేచింది. ఎలుక ఎక్కడుంది? వీపు మీద ఉంది. తొండం మీద, వీపు మీద ఇవన్నీ అలా నడుచుకుంటూ వెళ్తుంది ఏనుగు. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కాల ఉంది, బోదెలాంటి పెద్దది. దానికి 2 పట్టీలు వేసి ఉన్నాయి. పట్టీలేనా? దాటటానికి కర్రలు వేసి ఉన్నాయి, తాటి పట్టీలు వేసి ఉన్నాయి. ఏనుగు దాటి అవతల మేతకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆగింది. ఎందుకు ఆగింది ఏనుగు? దాని మీద వెళితే ఇరిగిపోతాయేమో అని ఆలోచన చేస్తూ నెమ్మదిగా వెళదాము అని చెప్పి అడుగులో అడుగు వేసుకుంటా నెమ్మదిగా దాటుకుంటా వెళ్తుంది. పైన ఎవరున్నారు? చిట్టెలుక వీపు మీద ఉంది. ఇది నెమ్మదిగా దాటుకుంటా నెమ్మదిగా బయట అమ్మయ్య వచ్చేసాను అనుకుంది. ఇది దాటి యువతలకు రాగానే పైన ఉన్న చిట్టెలుక అంటుంది, ఏనుగా చూసావా, నువ్వు పట్టి దాటేటప్పుడు నేను పైన ఉన్న ఒక్క నొక్కు నొక్కాననుకో నువ్వు విరిగి అందులో పడిపోయేదాను, నేను బయటకు వచ్చేసేది నన్నంట. ఇప్పుడు ఏనికి కోపం వస్తుందా రాదా? కోపం వచ్చి తొండంతో ఇట్టందంట. అనేసరికి ఎలుకెళ్ళి ఎక్కడ పడింది? ఎక్కడ అసలు కనపడలా, ఎక్కడ పడిపోయిందో కూడా. గర్వముతో వెర్రవేగితే తను తాను హెచ్చించుకునేవాడు ఏమైపోతాడు? తగ్గించబడతాడు. ఎలుక హెచ్చించుకుంది. ఏనుగునే కన్నా బలమైనది నేను నొక్కితే ఏనుగు పడిపోయేదని హెచ్చించుకుంది. ఏమైపోయింది? తగ్గించబడింది. దేవుని దృష్టిలో నీకు ఆస్తి ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, అందం ఉండవచ్చు, బలం ఉండవచ్చు, లేదా అనేక రకాలైన అంగులు ఉండవచ్చు నీకు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? నిన్ను నీవు తగ్గించుకొని జీవించాలి. ఎప్పుడైతే నీవు దేవుని దృష్టిలో తగ్గించుకొని జీవిస్తావో అప్పుడు నువ్వేం చేస్తావు? హెచ్చింపబడతావు. కానీ నిన్ను నీవే హెచ్చించుకున్నట్లయితే నువ్వేం పెడతావు? దేవుని దృష్టిలో నువ్వు తగ్గించబడతావని ప్రభు ఇక్కడ మనకి చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుడు నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావని చెప్తున్నాడు. ఏం తగ్గించుకోవాలి?
అసలు మనకి ఏమున్నాయని తగ్గించుకుంటాం? ఏం తగ్గించుకోవాలి? ప్రభు చెప్తున్నాడు. అంటే ప్రభు చెప్పేది ఎప్పుడు కూడా ఆస్తులు, అంతస్తులు వీటి గురించి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం గురించి ప్రభు మనకి ఏం తగ్గించుకోవాలి? నీలో ఉన్న గర్వాన్ని తగ్గించుకోవాలి. గర్వంతో ఉన్నావా? ఉన్నావు. గర్వంతోనే ఉంటాం మనం ఎప్పుడు కూడా. ఏంటి దాంతో మనకేంటి, ఆడితో మనకేంటి, మనకు 3 ఎకరాల భూమి ఉంది, ఆడితో మనకేంటి, అసలు ఆడింటికి వెళ్ళాల్సిన అవసరం మనకేంటి? లేదా ఉద్యోగం ఉంది, మనకు ఉద్యోగం ఉంది, వాళ్ళతో పని ఏంటి మనకు? అసలు మనకేం అవసరం వాళ్ళతో? మనలో గర్వం, అహంకారం, పొగరు, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, అసూయ, వ్యసనాలు, ధనాహంకారం, ధనముందని అహంకారం, ఆస్తి ఉందని అహంకారం, అధికారం ఉందని అహంకారం, ఇన్ని రకాలైనటువంటి అహంకారాలు మనలో ఉన్నాయి. పాపము, ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా ప్రభు అనేది ఏంటి? ఒకే మాటలో చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నిన్ను నీవు తగ్గించుకో. ఏం తగ్గించుకోవాలని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఇవన్నీ మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. దేవునికి అయిష్టమైన అన్నీ కూడా మనలో ఉన్నాయి. వీటిని నువ్వు తగ్గించుకోవాలి. మన ప్రవర్తన తగ్గించుకోవాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. నువ్వు దేన్ని చూసి గర్వపడుతున్నావు? దేవుడు ఏమంటున్నాడు? పెరిగే కొద్దీ నువ్వు ఎలా ఉండాలి? ఒదిగి ఉండాలి. మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టుకి కాయలు, చెట్టంతా కాయలు కాసేసింది. చెట్టు ఎలా ఉంటుంది? పండ్లతో నిండిపోయి ఎలా ఉంటుంది? వంగి ఉంటుంది. కాయలు బరువు ఎక్కువయ్యేది, చెట్టు కొమ్మలన్నీ కిందకి వంగి ఉంటాయి. కాయలు లేనప్పుడు కొమ్మలు కొమ్మ ఎలా ఉంటుంది? కాయలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆ బరువుకి వంగుతాయి. నారింజ చెట్టు మీ ఇంటి దగ్గర ఉంటాయి కదా, ఆ చెట్లు చూడండి. కొమ్మలు మనకు అందవు, కానీ కాయలు బాగా నిండుగా వచ్చేసిన తర్వాత కాయలు అందుతునీరా అంటారు. అంటే ఏంటి? ఆ కాయల బరువుకి అదేమవుతుంది? కిందకి వంగుతుంది. నీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలా ఉండాలి? ఒదిగి ఉండాలి. పెరిగే కొద్దు నువ్వు ఒదిగి ఉండాలి. ఆధ్యాత్మికంగా బైబిల్ ప్రార్థన చేస్తున్నావు, ఎలా ఉండాలి? నువ్వు ఒదిగి ఉండాలి. గుళ్ళో ఉన్నంతసేపు ముసుకేసుకుని చక్కగా ప్రార్థన చేసి జపాలు చెప్పి అన్నీ చెప్తాం. ఇంటి దగ్గరికి వెళ్ళగానే దడి దగ్గర గొడవ. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. పొద్దుట 7 గంటలకే దడి దగ్గర పోట్లాడుకుంటున్నారు. ఏంటి గొడవ? దడి దగ్గర గొడవ ఏముందుకు వస్తాయి? దడి మా స్థలంలోకి జరిపి కట్టావని గొడవ పడుతున్నారు. గొడవ పడుతూ ఉండగా 6ంటికో 7ంటికో మొదలైంది. రగులుతానే ఉంది. అది పోట్లాడుతున్నారు. పోట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది మీకు తెలుసుగా? ఎలా ఉంటుందమ్మా పోట్లాడేటప్పుడు? బీపీ వస్తుంది, ఆయాసం ఉంటుంది, మంచి బాగా స్పీడ్గా ఉంటాడు. ఆ తల్లి ఏం చేస్తుంది? జడముడేస్తుంది, ముడిపోద్ది. జడముడేస్తుంది, ఊడిపోద్ది. ఆవేశంలో ఉంటుంది అనమాట. ఈయన ఏం చేస్తాడు? లొంగి అడ్డుకట్టు కడతాడు, జారిపోద్ది. అడ్డుకట్టు కడతాడు, జారిపోద్ది. అంత ఆవేశంలో ఉంటారు. ఈ లోపు గంట కొట్టా. గంటన పడింది. ఆమె చాలా ప్రార్థనా పరురాలు. గంట కొట్టాడు. ఇప్పుడు ఆమె ఏమంటుంది? మాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన ఉంది, నీ పని తర్వాత చెప్తా, ముందు ప్రార్థనకి వెళ్ళరాని, నీ తర్వాత చెప్తా అని చెప్పి గబగబా ప్రార్థనకి వచ్చేసింది. నిన్ను నీవు తగ్గించుకోమన్నప్పుడు ఏం చేయాలి? ఏం తగ్గించుకోవాలి? నీ ప్రవర్తన తగ్గించుకోవాలి. ప్రార్థనలో నువ్వు ఎదుగుతున్న కొద్దీ నువ్వేం చేయాలి? నీలో ఉన్న అహంకారము, గర్వాన్ని అంతా కూడా నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. అదే ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. సమాజంలో తగ్గించుకున్న వారు హెచ్చింపబడతాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వినయముతో తగ్గించుకొని మాట్లాడినప్పుడు వాళ్ళ అవతల పని చేస్తారు. గర్వంతో, అహంకారంతో మనం అడిగినప్పుడు అవతల వాళ్ళు కూడా ఏ పని కూడా చేయరు. అయినే బైబిల్ గ్రంథం మనకి చక్కగా మనకి తెలియజేస్తాం. నీ పరిధిలో నువ్వు
తెలివి లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, సామర్థ్యం లేకపోవచ్చు, లేదా నిన్నెవరో పట్టించుకోకపోవచ్చు, కానీ నీ కుటుంబ పరిస్థితులు బాగోపోవచ్చు. కానీ నువ్వు దేవుని దృష్టిలో మాత్రము ఎలా ఉండాలి? నిన్ను నీవు తగ్గించుకున్నటువంటి స్థితిలో నువ్వు జీవించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకొని జీవించావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎక్కలేనంత ఎత్తుకు దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కుడి చేత్తో చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. నాకు బైబిల్ గ్రంథం ఇవన్నీ చేతిలో ఉంటాయి కాబట్టి నేను అదో చేయో ఇదో చేయి చెప్తా. మీరు మాత్రం కుడి చేత్తోను 2 చేతులతో చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకునే మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నువ్వు ఎక్కలేనంత ఎత్తుకు నిన్ను దేవుడు తీసుకువెళ్తాడు. వాక్యం ద్వారా ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం నుంచి తగ్గించుకుని హెచ్చించబడినటువంటి వారిని ఒకరిద్దరిని మనం చూద్దాం. సుంకరి, పరిసేయుడు. లూకా శుభవార్త 18వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే సుంకరి, పరిసేయుడు మరి దేవుని దగ్గరికి వచ్చారు. వారు ప్రార్థన చేసుకుంటున్నారు. సుంకరి ఎలా ప్రార్థన చేశాడమ్మా? దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచుటకైనను సాహసించక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపిని కనికరించుము. చూసారు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తనని తాను ఏం చేశాడమ్మా? తగ్గించుకున్నాడు. నేను పాపినయ్యా, ప్రభు వైపు చూడటానికి కూడా, నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. మరి ఇంకోడెవడు? పరిసేయుడు. పరిసేయుడు ఎలా ప్రార్థన చేశాడు? తనలో తాను, ఓ దేవా నేను ఇతరుల వలె లోబిని కాదు, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నా, అన్యాయంగా వ్యభిచారిని కాదు, ఈ సుంకరి వంటి వాడిని కాదు అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు మంచివాడివైతే అవ్వచ్చు. నువ్వెవరిని విమర్శిస్తున్నావు? సుంకర వంటి వాడిని కాదు, నేను అలాంటి వాడిని కాదు, నేను ఎలాంటి వాడిని కాదు, నేను మంచోడిని, వీడు పాపి, వీడు దొంగ, వీడు వాడు, వీడు అని వాడిని గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడమ్మా? సుంకరి ప్రార్థన. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడన్నాడు. ఎలా హెచ్చించబడ్డాడు? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు హెచ్చించబడ్డారు? 14వ వచనం చదువు. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే. చూసారా, హెచ్చింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక భాగాన్ని మనం చూసినట్లయితే ఎలీషా తనను తాను తగ్గించుకున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలీషాని మనం చూసినట్లయితే ఎలీషా ఎవరి శిష్యుడు? ఏలియా శిష్యుడు. తనను తాను తగ్గించుకున్న విధానంలో ఎంతగా హెచ్చింపబడ్డాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రభువు మనకి ఆ వాక్యం ద్వారా వీరందరినీ కూడా మరి తెలియచేస్తున్నారంటే మన జీవితంలో మార్పు రావాలి. మనం కూడా తగ్గించుకొని జీవించాలి. ఇప్పుడు ఎలీషా ధనవంతుడు, చాలా పొలం ఉంది ఆయనకి, ఆస్తిపరుడు, ధనికుడు. 12 అరకలు కట్టి వ్యవసాయం చేస్తున్నాడు. 12 నాగళ్ళు కట్టాడు. చాలా పొలం ఉంది, ఇంటి నిండా ధాన్యం, పెద్ద ఏమంటారు రైతుని మోతుబరి, వాడని పశువులు, వాడంత ఆస్తి ఉంది. చేలోకి వెళ్ళి పొలం 12 అరకలు కట్టి ఆ పొలాన్ని దున్నుతా ఉన్నాడు. ఆ సమయంలో ఏలియా అక్కడికి వచ్చాడు. ఏలియా వచ్చి అన్నాడు. ఏలియా ఎవరు? ఒక ప్రవక్త, దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన ప్రవక్త అని ఆయనకు తెలుసు. అక్కడికి వచ్చాడు. వచ్చి ఎలీషా నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే అరకలన్నీ కూడా వదిలిపెట్టేసేసి ఏలియాని వెంబడించడం మొదలుపెట్టాడు. అయ్యా నేను వస్తాను. ఒక ప్రవక్తగా, దేవుని యొక్క ప్రవక్తగా గుర్తించి వెంటనే ఎలీషా ఏలియా వెంట వచ్చాడు. మనం ఎవరిని పిలిస్తే వస్తారా? వచ్చి కొంచెం తలుపులు తీయండి అన్నా సరే ఎవరు కూడా రారు. మరి ఎంత మార్పు చూడండి. యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు ఎవరైతే పని చేస్తారో, ఆయన పనిని ఎవరైతే చేస్తారో వారు దీవించబడతారు.
వాళ్ళు హెచ్చించబడతారు. వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ? ఏలియా చెప్పిన పనులన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. పొల్లలేరుకు రమ్మన్నాడు. ధనవంతుడిని పొల్లలేరుకు రమ్మని చెప్పొచ్చా? చెప్పినా ఏరుకొస్తాడా? ఏలియా చెప్పాడు కాబట్టి, ఒక సేవకుడు చెప్పాడు కాబట్టి వినయంతో మనం చేయాలనేటువంటి ఒక మంచి మనస్తత్వంతో వెళ్ళి పొల్లలేరుకు వచ్చాడు. ఏలియా చేతులు కడిగాడు. ఏలియా దుస్తులు ఉతికాడు. ఏలియా చెప్పులు మోసాడు. ఆయన బట్టలు ఉతికాడు. ఏది చెప్తే ఏలియా చెప్పాడు. అన్నీ తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకుంటే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు నువ్వు హెచ్చింపబడతావన్నాడు. ఒక సేవకుని ఆదరించి తనకు అన్ని తగ్గించుకుని, తనను తాను తగ్గించుకుని, తనకున్నదంతా కూడా మరిచిపోయి ఒక సేవకుని రూపంలో అతనికి పరిచర్య సేవ చేసినప్పుడు ఎలీషాని దేవుడు హెచ్చింపజేశాడు. ఎలా హెచ్చింపజేశాడు? దేవుని యొక్క ఆత్మ ఏలియా కన్నా 2 అంతలు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏలియా వెళ్ళిపోయేటప్పుడు, మోక్షారోహణం వెళ్ళిపోయేటప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏలియాకు 1 వంతే వచ్చుంటే పరిచర్య చేసి తనను తాను తగ్గించుకుని ఎలీషాకి ఎన్ని వంతులు వచ్చిందమ్మా? 2 వంతుల ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. హెచ్చించబడతావు. దేవుని దృష్టిలో నువ్వు హెచ్చించబడతావని వాక్యం మనకి ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తే దావీదు గారు ఉన్నారు. అక్కడ దావీదు ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు గారు ఎంతగా తగ్గించుకుని జీవించాడో అంతగా హెచ్చింపబడ్డాడు. ఎంతగా హెచ్చింపబడ్డాడమ్మా? ఎంతగా హెచ్చింపబడ్డాడు? గొర్రెలు కాసుకునేటువంటి వాడు ఏమయ్యాడు? రాజు. ఒక దేశానికి రాజు అయిపోయాడు, హెచ్చింపబడ్డాడు. చూసారా? కాబట్టి నిన్ను నీవు తగ్గించుకుని జీవించినప్పుడు, అందుకని ఆయన అంటాడు, అంత స్థితిలో ఉన్న సౌలు రాజు దగ్గరికి వెళ్ళి దావీదు అంటాడు, అయ్యా నేను చచ్చిన కుక్కలాంటి వాడని అంటాడు. మనం ఎవరినన్నా అరే పోరా కుక్క అంటే ఒప్పుకుంటాడాడు? వెంటనే మన మీద రివర్స్ అయిపోతాడు. దావీదు అంత గొప్పవాడై ఉండి సౌలు రాజు దగ్గర ఏమంటున్నాడమ్మా? నేను చచ్చిన కుక్కల. అంటే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనకి ఇక్కడ మరి వాక్యం ద్వారా ప్రభు మనకి వివరిస్తూ ఉన్నాడు. నేను చచ్చినటువంటి కుక్క లేదా ఈగలాంటి వాడినయ్యా, నువ్వెందుకు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నావని సౌలు రాజు దగ్గర మాట్లాడిన మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే శిష్యులు చూసినట్లయితే మరి యేసు ప్రభు దగ్గర ఆయన ఏమంటున్నారు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనములో శిష్యులు ఇక్కడ తగ్గించుకుంటున్నారు. వాళ్ళు ఎంతగా తగ్గించుకున్నారో అంతగా హెచ్చింపబడ్డారని ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చదవమది. మట్టి పాత్రల వంటి వారము. ఎలాంటి వారంట? శిష్యులు అంటున్నారు, అయ్యా ఇదిగో నువ్వెన్నో అద్భుతాలు చేసావు, ఆశ్చర్యమైన కార్యాలు చేసావు, గొప్ప గొప్ప ప్రసంగాలు, మీ వాక్యాలు విని మేము ఇప్పుడు ప్రసంగాలు చేస్తున్నాము. అయినా అదంతా కూడా మీరు అనుగ్రహించినటువంటి వరప్రసాదమే, మాదేమీ లేదు, మేము మట్టి పాత్రల వంటి వారమే. ఎంతగా తగ్గించుకున్నారు చూడండి. మేము సామాన్యమైనటువంటి వారమే. ఈ మహత్తరమైనటువంటి శక్తి, ఈ అద్భుతాలు చేసేటువంటి శక్తి, ఈ ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి శక్తి, ఇదిగో ఈ యొక్క గొప్ప ప్రసంగాలు, మీ గురించి తెలియజేసే ప్రసంగాలు ఇచ్చేటువంటి శక్తి ఇచ్చినది ఎవరు? నీవేనయ్యా అని తనను తాను తగ్గించుకున్నారు. తగ్గించుకుంటే వాళ్ళు ఏ విధముగా హెచ్చింపబడ్డారో చూసినట్లయితే 14వ వచనంలో ఉందమ్మా. 14వ వచనం చదువు. లేవనెత్తి చాలు. ఇప్పుడు వాళ్ళ శిష్యులు ఎంతగా హెచ్చబడుతున్నారు, అలా తగ్గించుకోవటం వలన వాళ్ళు ఎంతగా హెచ్చబడ్డారంటే వారు మనుషులను పట్టేటువంటి వారిగా దేవుడు వారిని
మరి హెచ్చింపచేశాడని ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లు ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. బప్తిస్మా యోహాను గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలుసా యోహాను గారు? తెలుసా ఏం చేశాడు ఆయన? యోహాను శుభవార్త 1వ అధ్యాయము 25, 27 వచనాల్లో వ్రాయబడి ఉంది. యోహాను గారు ఏం చేశారమ్మా? యోహాను గారు ఏం చేసేవాళ్ళు చెప్పండి? యోహాను గారు ఏం చేస్తున్నారు? అందరికీ కూడా జ్ఞాన స్నానం ఇస్తున్నాడు. ఎక్కడిచ్చారు ఆయన? ఎక్కడిచ్చారు జ్ఞానస్నానం? యోర్దాను నదిలో ప్రజలందరినీ కూడా మరి ప్రభు రాకకు సిద్ధపరచడానికి జ్ఞానస్నానం ఇస్తున్నారు యోహాను గారు. అలాంటి యోహాను గారు మరి ప్రజలందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడంటే ఆయన ఒక స్థాయిలో ఉన్న వ్యక్తే కదా, ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే కదా, సామాన్యమైన వ్యక్తి ఏం కాదు కదా. ఆ వ్యక్తి ఎలా తగ్గించుకుంటున్నాడో చూడండి. ప్రభు ముందు చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను నా తర్వాత ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు, ఆయన పాదరక్షలు విప్పుటకైనను నేను యోగ్యుడును. ఆయన చెప్పులు విప్పటానికైనా, ఆయన చెప్పులు పట్టుకోవటానికైనా నాకు అర్హత లేదు. కానీ ఆయన చేసే పని ఏంటి? అక్కడ ప్రజలందరినీ పిలిచి జ్ఞానస్నానం ఇస్తున్నాడు. అంటే మనిషి ఒక హోదాలో ఉన్నాడు కదా, ఒక స్థితిలో ఉన్నాడు కదా, ఒక పొజిషన్లో ఉన్నాడు కదా. అలాంటి వ్యక్తి నేను అందరికీ జ్ఞానస్నానం ఇస్తున్నాను, నాకేంటి అని అనుకోలేదు. ఆయన ఏం చేశాడంటే తనను తాను తగ్గించుకున్నట్టు వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎలా తగ్గించుకున్నాడు అని చూస్తే, ఆయన పాదరక్షలు విప్పుటకైనను నాకు యోగ్యత లేదు. తగ్గించుకున్నాడు. అలా దేవుని దృష్టిలో అలా తగ్గించుకున్నటువంటి వ్యక్తి హెచ్చించబడతాడు అని ప్రభువు చెప్తున్నాడు. ఎలా హెచ్చించబడ్డాడు మరి ఆయన తగ్గించుకున్న ఆయన? మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదివితే ఎలా హెచ్చింపబడ్డారో అక్కడ రాయబడి ఉంది. చూడండి యోహాను గారు ఎలా హెచ్చింపబడ్డారు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 11వ వచనం. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడును పుట్టలేదని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పినటువంటి మాట అది. ఎవరి గురించి గొప్పగా చెప్పాడు ఇక్కడ? యోహాను గారి గురించి. యోహాను లాంటి వ్యక్తి, అంతకంటే గొప్ప వ్యక్తి ఇంతవరకు ఎవ్వరు కూడా పుట్టలేదు. చూడండి ఎంత హెచ్చింపబడ్డాడు దేవుని దృష్టిలో. కాబట్టి నిన్ను నీవు తగ్గించుకుంటే, ప్రతి విషయంలో కూడా నిన్ను నీవు తగ్గించుకుంటే నువ్వేం చేస్తావమ్మా? దేవుని దృష్టిలో నువ్వు హెచ్చింపబడతావని వాక్యం ఈరోజు మనకి ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా మనము చూసినట్లయితే మరియ తల్లి, మీరు చెప్పాలి ఇప్పుడు మరియ తల్లి గురించి. మరియ తల్లి అన్ని విషయాలలో కూడా తగ్గించుకుందా, హెచ్చించుకుందా? నా అంక చూడాలి. తగ్గించుకుందా, హెచ్చించుకుందా? ఏ విషయంలో తగ్గించుకుంది చెప్పండి? ఏ విషయంలో తగ్గించుకుంది? నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చింపబడతామని ప్రభువు చెప్తున్నాడు. మరియ తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏ విధముగా తగ్గించబడింది? లోకాసు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనములో మనం చూస్తే ఎలా తగ్గించుకుందో గ్రంథములో రాయబడి ఉంది. 38 చదవమ్మా. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని తలవంచేసింది. కన్యకగా ఉండి గర్భము ధరించాలంటే ఆమె తాను తగ్గించుకుని, అయ్యా నీ చిత్తము, నీకు నేను దాసురాలను అని తాను ఏం చేసింది? తగ్గించుకుంది. అలాంటి తగ్గింపు స్వభావము మనము కలిగి ఉన్నప్పుడు, ప్రతి విషయంలో కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చింపబడతాడు. మరియ తల్లి అలా తగ్గించుకుంది కాబట్టి దేవుడు ఎలా హెచ్చింపజేశాడామని? స్త్రీలందరిలో నీవు చూడండి, ఈ భూమి మీద ఎంతమంది స్త్రీలు ఉన్నారో చూడండి, కోట్ల కొలది ఉన్నారు. వీళ్ళందరిలో కూడా నీవు ధన్యరాలువు, హెచ్చింపబడతావు. ఆస్తులు అంతస్తులు ఇవి కాదు, దేవుని దృష్టిలో నువ్వు హెచ్చింపబడతావు. కాబట్టి మరియా తనకు తాను
తగ్గించుకొని దేవునికి అర్పించుకుంది. అలా ప్రతి విషయంలో కూడా నువ్వు తగ్గించుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఎటువంటి ఆత్మీయమైనటువంటి అహంకారము కానీ ఆత్మీయమైనటువంటి గర్వము కానీ ఎక్కడా కూడా మరియ తల్లిలో కనపడలేదు. తన కుమారుడు మరి ఆయన చిక్కు ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతూ ఉంటే పరిసయ్యులు శాస్త్రజ్ఞులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళందరూ వచ్చి నీ కొడుక్కి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా అని మరియ తల్లి అంటంటే ఆమె ఏమి ఉప్పొంగల, గర్వముతో విర్రవేగల. ఆమె గర్వముతో ఆమె ఇంత గర్వము కూడా ఆమెలో మరి పొడచూపలేదని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. లోకములో అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. కానాను విందులోనికి వెళ్ళినప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆమె గర్వపడాల. నా కుమారుడు ఇన్ని అద్భుతాలు చేస్తాడు, మీకేంటయ్యా, నా కుమారుడు తప్ప మీకు ఎవరు మేలు చేయలేరు అని ఆమె ఎప్పుడు కూడా గర్వపడినట్టు ఎక్కడా కూడా లేదు. దేవుని యొక్క కార్యములో, దేవుని యొక్క ప్రణాళికలో నేను వాడబడాలి అని ఆమె ఏం చేసింది? తనకు తాను తగ్గించుకున్నది, దీనత్వాన్ని చూపించింది, వినయాన్ని చూపించినట్టు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉంది. గొర్రెల కాపరులు వచ్చి ఏం చెప్పారు? మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నీకు పుట్టినటువంటి బిడ్డ లోకరక్షకుడమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఏమీ కూడా కించెత్తు కూడా గర్వపడలేదు, అహంకారంతో ఆమె మాట్లాడలేదని లేఖనాలు మనకి తెలియజేస్తుంది. తన జీవితం అంతా కూడా మరి మనుషుల ఎదుటను దేవుని ఎదుటను తనను తాను తగ్గించుకొని ఉంది కాబట్టి దేవుడు ఆమెను హెచ్చించాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నీవు ధన్యురాలవు. ఆ ధన్యత ఎవరికి వచ్చిందమ్మా? ఎందుకు వచ్చింది? మరియ తల్లికి తగ్గించుకుంది కాబట్టి ఆ యొక్క హెచ్చింపు అనేది మరియ తల్లికి వచ్చింది. కాబట్టి అనేకమైనటువంటి ఉదాహరణలు మనం గ్రంథం నుంచి తీసుకుని మనము ఈ పూట ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మనము కూడా మన జీవితం, మన కుటుంబంలో, ముందుగా మన కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు, సంఘ పెద్దలు, సంఘములో పెద్దవారు, చిన్నవారు అందరూ ఉంటారు. మనము తగ్గించుకొని జీవిస్తున్నామా లేదా మనను మనమే హెచ్చించుకుంటున్నామా? నాకు ఇది ఉంది, అది ఉంది, అసలు అదంతెందుకు, నేను మంచి మాటకారిని, నా మాటే చెల్లుద్ది, ఇట్లా అహంకారంతో మనము జీవిస్తూ ఉన్నామా? కాబట్టి నువ్వు అహంకారంతో, గర్వంతో చేసే ఏ పనిని కూడా దేవుడు అంగీకరించట్లేదు మొదటి పటంలో మనకి తెలియచేశాడు. కాబట్టి మరియ తల్లి తగ్గించుకొని ఏ విధముగా హెచ్చించబడిందో ఆమెను ఆదర్శంగా తీసుకొని మనము కూడా మరి అలా తగ్గించుకొని జీవించాలని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకొక వ్యక్తిని మనము చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకొని జీవించాడు, హెచ్చించబడ్డాడు. ఎక్కడన్నా ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనాల్లో చూస్తే యేసు ప్రభు ఎలా తగ్గించుకున్నాడో లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తాడు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉండినను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసినటువంటి విషయం. చూడండి, ఆయన దేవుడై ఉండి, దైవ స్వభావమై ఉండి, మనుష్యుడుగా జీవిస్తూ ఎక్కడా కూడా ఆయన గర్వము, అహంకారము ప్రదర్శించినటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. అసలు ప్రభు ఎక్కడ ఉండాలి? మై కూర్చోను చెప్పాలి, మీరు పక్కన ఉన్న వాళ్ళు చెప్పాలి. నేను చెప్పేదాకా ఆగితేట. ప్రభువు ఎక్కడ ఉండాలి? సింహాసనం ఎక్కడుంది? ఎక్కడ ఉండాలి? ఆయన పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉండాలి. అది హాయి కదా. రోజు పనికెళ్ళి, పాటకెళ్ళి, వర్షానికి, ఎండకి తడిసి, ఎండి, నానా కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి అన్నీ చేసుకునే కన్నా ఇంట్లో ఏసీ వేసుకుని హ్యాపీగా ఉంటే ఏది బాగుంది? ఏసీ వేసుకుని పడుకుని హాయిగా మరి టీవీ చూస్తా కావాల్సినవన్నీ
ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది కదా, ఫోన్ యాప్లో పెట్టేసేస్తే ఫుడ్ అన్నీ కూడా ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అది హ్యాపీయా? కష్టపడి వెళ్ళి అక్కడ పనులు చేసుకోవటం హ్యాపీయా? యేసు ప్రభుకి ఎందుకు బాధలు, ఇన్ని బాధలు ఎందుకు? హాయిగా అక్కడ ఏముంది? సింహాసనం ఉంది, చుట్టూ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు, పునీతులు ఉన్నారు, అందరూ పరిచర్యలు చేస్తున్నారు, చక్కగా ఆయనకి పాటలతో కీర్తనలతో స్తుతిస్తున్నారు. హాయిగా అక్కడ ఉండగా ఎందుకు ఈయన కిందకు వచ్చినట్టు? పరలోకములో సింహాసనాసీనుడైనటువంటి ప్రభువు తనను తాను తగ్గించుకొని భూలోకంలోనికి ఒక మానవుడిగా ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనలను రక్షించటానికి ఆయన వచ్చాడు. తగ్గించుకున్నాడు, తనను తాను ఆయనే మనకి ఆదర్శం. ప్రతి విషయంలో కూడా మనకు ఎక్కడన్నా మానవ బలహీనత బయటపడిపోయినప్పుడు మనం వెంటనే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, లేదా మరీతల్ని జ్ఞాపకం చేసుకోవాలి, లేదా ఎలీషాని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా తగ్గించబడి సుంకరిని పరిసేడిని జ్ఞాపకం, ఇదేంటి నేను పరిసేడిలాగా మారిపోయానేంటి, అయ్యో నేను సుంకర్లాగా రావాలి అని వీళ్ళని జ్ఞాపకం చేసుకోవాలని సువిశేషం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. దైవపుత్రునిగా, దేవుని యొక్క పుత్రునిగా ఉన్నటువంటి యేసయ్య ఎలా తగ్గించుకున్నాడు? మానవుడిగా కిందకి వచ్చేసాడు. దైవ స్వభావాన్ని విడిచిపెట్టేసి మానవ స్వభావంలోనికి వచ్చేసాడు. ఎంత తగ్గించుకున్నాడు! రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు? సేవకునిగా వచ్చాడు. చూసారా, రాజుగా ఉన్న సేవకునిగా వచ్చాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు ఒక రాజుగా లేదా ఒక సేవకుడిగా జీవిస్తున్నప్పుడు కూడా వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడగటం ఏంటి? వెళ్ళి ఆ శిష్యుల యొక్క పాదాలను ఏం చేస్తున్నాడు? ఆయన కడుగుతూ ఉన్నాడు. అంటే కాళ్ళు పట్టుకుని కాళ్ళు కడగటం అంటే ఎంత తగ్గించుకుంటామో చూడండి. తప్పు చేసిన ఏం చేస్తారు? కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమంటారు. కానీ యేసయ్య ఏమైనా తప్పు చేశాడా? చేయలేదు. ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళు ఎందుకు కడిగాడు అంటే తనను తాను తగ్గించుకొని జీవించి ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి యేసయ్య. అలాంటి తగ్గింపు నీలో ఉండాలి. వాక్యం ఈరోజు అదే మనకు బోధిస్తూ ఉంది. ప్రభు తన జీవితంలో ఎప్పుడు కూడా తండ్రి యొక్క మహిమనే చూశాడు తప్ప తన వ్యక్తిగతముగా, తన స్వార్థముగా ఎప్పుడు కూడా నేను పేరు ప్రతిష్టలు సంపాదించాలని, కీర్తి కోసము ఆయన ఎప్పుడు కూడా ఆశపడలేదు. ఈ అద్భుతం చేస్తే నాకు పేరు వస్తుంది, ఇది చేస్తే నాకు పేరు వస్తుంది, మీరెందుకు వెళ్తారు అక్కడికి? నువ్వు రైట్, ఆడెవడు అక్కడ ఆనుకోడి రమ్మను. ఆ పిల్ల ఆడుకుంటుంది, మీకెందుకు ఆ పిల్ల సంగతి? నువ్వు వెళ్ళలేబాక పిల్లల్ని, తల్లి అక్కడే ఉందిగా, పిల్లల్ని వెళ్ళలేబాకటి. వెళ్ళిపోయింది వాక్యం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? తను తాను తగ్గించుకున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు పరలోకంలో నుంచి రాజుగా ఆయన పుట్టాలంటే ఎక్కడ పుట్టచ్చు? ఒక ధనవంతుని ఇంట్లో పుట్టవచ్చు, బంగారు పూయాల్లో పడుకోవచ్చు ధనవంతుని ఇంట్లో పుట్టి. కానీ తనను తాను తగ్గించుకుని ఎక్కడ పుట్టాడమ్మా? మీరెవరైనా పుట్టారా పశువుల పాకలా? మీరెవరైనా పుట్టారా పశువుల పాకలా? పుట్ల. కానీ మనకన్నా హీనమైనటువంటి స్థితిలోనికి ప్రభువు తనని తాను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. ప్రభు అలా తగ్గించుకొని జీవించటం ద్వారా ఏం జరిగింది? హెచ్చింపబడ్డాడు. ప్రభు అదేగా చెప్తున్నాడు, నీవు తగ్గించుకొనినప్పుడు నువ్వు ఎలా హెచ్చించబడ్డాడు ఆయన యేసు ప్రభు? ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. ఎలా అందువలననే దేవుడు ఆయనను అత్యున్నతమైనటువంటి స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామమును ఆయనకు ప్రసాదించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ నామం అది? అత్యున్నతమైనటువంటి నామము. అన్ని నామాల కంటే కూడా అత్యున్నతమైనటువంటి నామము. ఏ నామం అది? ఏ నామం అది? యేసు అనేటువంటి నామము. యేసు నామములో ఏముంది? అద్భుతాలు ఉన్నాయి. యేసు నామములో ఏముంది?
రక్షణ ఉంది. యేసు నామములో ఏముంది? స్వస్థత ఉంది. యేసు నామములో ఏముంది? జీవం ఉంది. యేసు నామములో ఏముంది? బలం ఉంది. యేసు నామములో ఏముంది? ఆరోగ్యం ఉంది. యేసు నామములో ఏముంది? విడుదలుంది. యేసు నామములో ఏముంది? అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు యేసు నామములో ఉన్నాయి. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. పడండి. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. జై యేసు, జై 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 క్రీస్తు, జై యేసు, జై 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 క్రీస్తు, జై యేసు, జై 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 క్రీస్తు. యేసుక్రీస్తు నామము స్మరించుము, దోషములన్నీ తొలగిపోవును. ఏమున్నాయి అంట యేసు నామములో? నీ దోషములన్నీ కూడా తొలగిపోతాయి. ఏంటి నీ దోషములు? గర్వము, అహంకారము, స్వార్థము, అసూయ, కుళ్ళు, కుట్ర, స్వస్థత, అన్ని మొత్తం సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభు తనని తాను తగ్గించుకొనటం వలన ఏ విధముగా హెచ్చింపబడ్డాడు? అన్ని నామముల కంటే అత్యున్నతమైనటువంటి నామాన్ని ఆయనకు దేవుడు ప్రసాదించాడు. ఈ ప్రపంచంలో ఇంకా అలాంటి నామం ఏది కూడా, అంతకన్నా గొప్ప నామం ఏది కూడా లేదు. యేసు అనేటువంటి నామము. ఆ నామానికి ఏం చేయాలంటే మా తర్వాత వచ్చిన చదువు. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకములంతా సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వెనుతులు కావాలి. ఏం చేయాలంట? యావత్ ప్రపంచమంతా కూడా యేసు నామం ముందు, పరలోకము, భూలోకము, పాతాళ లోకము సమస్తము కూడా ఆయన ముందు మోకరించవలసినదే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామం శక్తి గల నాకన్నా ముందు పడితే నేను పడలేను కానీ. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ఇప్పుడు పాడండి. సాటిలేని నామం, మధుర నామం. నిన్న నేడు మారని నామం, కుంటి గ్రుడ్డిని స్వస్థపరచు నామం. యేసుక్రీస్తు నీటి మీద నడిచిన నామం, గాలి తుఫానుల ఆపిన నామం. యేసు. గట్టిగా గట్టిగా. పరిమళ తైలం యేసయ్య నామం, భూమిలో సువార్తను ఇయ్యగల నామం. యేసుక్రీస్తు. గట్టిగా పడాలి. పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకియును. యేసుక్రీస్తు. ప్రతివాని మోకాలు నిలిచెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేసిన వాక్య భాగము, తనను తాను తగ్గించుకునేటువంటి వాడు హెచ్చింపబడను. మీరు జ్ఞాపకపరచుకోండి, మన ప్రతి పనిలో, ప్రతి నడకలో, ప్రతి ప్రవర్తనలో కూడా ప్రభు చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకపరచుకోండి. అబ్రహామును ధనవంతుడయ్యుండి కూడా ఆయనకు లోబడి జీవించాడు. సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళమనేటువంటి ఆ యొక్క ప్రదేశానికి తను తగ్గించుకొని వెళ్ళిపోయాడు. అవునా? యాకోబు గారు చూసినట్లయితే మరి దేవునితో అంటున్నాడు, నేను అపాత్రుడనయ్యా అని తాను తగ్గించుకున్నాడు. మోషే గారిని చూసినట్లయితే మరి ఆయన గొప్ప ప్రావీణ్యుడైనప్పటికీ కూడా ఆయన అయా నాకు నత్తి, నేను మాట్లాడలేను అని చెప్పి తనను తాను తగ్గించుకున్నాడు. మరి యోబు గారిని చూసినట్లయితే యోబు గారు కూడా మరి నేను నీచుడునయ్యా, దౌర్భాగ్యుడినయ్యా, తెలివి మాలిన వాడినయ్యా నేను అని ప్రభు దగ్గర ఆయన తగ్గించుకున్నాడు. మరి దావీదు రాజు అయినట్లయితే మనకు తెలుసు, నేను దీనుడను, దరిద్రుడను, మరి పురుగు లాంటి వాడినయ్యా అని ఆయన తగ్గించుకున్నాడు. శతాధిపతిని చూసుకున్నట్లయితే ఆయన ఏమన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి రావటానికి నేను అర్హుడను కాను అని ఆయన 100 మంది సైనికులకు అధికారి అయినా నన్ను ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఎప్పుడు చూడలేదా మీరు? ఆయన ఎప్పుడు చూడలేదా? మరి అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే పేతురు గారు వచ్చినప్పుడు కొర్నేలు గారు తనను తాను తగ్గించుకొని తన పాదాల మీద పడి ఆయన చిన్నవాడిలాగా పాదాల మీద పడిపోయాడు. కాబట్టి ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేషము మనకిస్తున్నాయి. నిన్ను నీవు తగ్గించుకొని జీవించినప్పుడు దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు అనేటువంటి యొక్క సత్యాన్ని దేవుడు మనకి రోజు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి అనుదిన జీవితంలో ప్రభువు బోధించినటువంటి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకపరుచుకుని మనల్ని మనం తగ్గించుకొని జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ పనులు, నీ సమస్తాన్ని కూడా దేవుడు హెచ్చింపజేస్తారని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ విధంగా మనం దీవించునుగాక. ఆమేన్.